హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. దానిని మనం తెలుగులో నిష్పత్తి అనుపాతం అంటారు. మరి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ మన అర్థమెటిక్స్ సబ్జెక్ట్లో కానీ రీజనింగ్లో తీసుకున్నా కూడా, సో అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్లో ఈ రేషియో కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇన్వర్స్ రేషియో కావచ్చు, నార్మల్ రేషియో కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రతి చాప్టర్లో యూజ్ చేస్తాం కాబట్టి సో ఈ రేషియో అనే టాపిక్ని మీరు కరెక్ట్గా ఇంట్రడక్షన్ పార్ట్ నుండి మనం లాస్ట్ వరకు సో ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తామో అన్నీ క్లియర్గా వినండి. సో ప్రతి చాప్టర్లో మనకి యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, కరెక్ట్గా సో ఒక సీక్వెన్స్ తోటి వినండి, రైట్. మరి ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నుండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. మరి ఈ టాపిక్ నుండి మనకి ఎస్ఐలో అయితే మనకి 4 or 5 క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే కానిస్టేబుల్ అయితే సో 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. సో 2 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. అలాగే మీకు ఇప్పుడు మనకి మ్యాథ్స్ సంబంధించిన గ్రూప్ 4 సంబంధించింది కానీ, అలాగే సో జీపీఓ సంబంధించింది కానీ, ఆర్ఆర్బి సంబంధించింది కానీ, ఏదైనా కూడా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయి, సో బ్యాంకింగ్ సంబంధించింది కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా రేషియో అనే టాపిక్ నుండి క్వశ్చన్స్ అడగాల్సిందే, అందులో మిస్ అవ్వదు. సో ఈ రకంగా అన్నట్టు ప్రతి చాప్టర్ నుండి క్వశ్చన్ అడుగుతాడు, కానీ రేషియో అనేది ఖచ్చితంగా అడగచ్చు. మరి సో ఇన్ని కాన్సెప్ట్లో సో చూడండి, ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా మనకి టాపిక్ నుండి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా వినండి, రైట్. మరి ఈ టాపిక్కి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మరి రిలేటెడ్ టాపిక్స్ అన్నప్పుడు మనకి రేషియో అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. సో రేషియో నేర్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ఉన్న టాపిక్ పార్ట్నర్షిప్ అని తీసుకుంటాం. సో పార్ట్నర్షిప్ అని తీసుకుంటాం. మరి దానికి రిలేటెడ్ ఉన్న టాపిక్ మళ్ళీ సేమ్ ఏమేం చేయొచ్చు, ఏజెస్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే యావరేజెస్ కానీ, సో యావరేజెస్ కానీ అది సగటులు, సరాసరి అంటాం. సో ఇలా మనకి 4 టాపిక్లు. అలాగే మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ అనే కాన్సెప్ట్ కూడా మనం రేషియో కాన్సెప్టే తీసుకుంటాం. ఇవైతే ప్యూర్గా మనం డిపెండ్ అవుతాం రేషియో కాన్సెప్ట్. కానీ మిగతా చాప్టర్స్ ఏంటంటే రేషియో కొంత కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా. మరి సో ఇక్కడ మార్క్స్ ఇవ్వలేదు అనుకోవద్దు. సో వాటి యొక్క వెయిటేజీని బట్టి సో మనకి 20 చాప్టర్లు ఉంటాయి అనుకోండి, అక్కడ మ్యాథ్స్ అర్థమెటిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 40 అడిగింది అనుకో, అప్పుడు 20 చేయండి, అంటే ప్రతి దాని నుండి ఎన్ని వస్తాయన్నట్టు 2. అలాగే వెయిటేజ్ ఉన్నాం పెద్ద చాప్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఇప్పుడు వీటితో కంపేర్ చేస్తే అది పెద్ద చాప్టర్, ఎక్కువ క్వశ్చన్ అడగచ్చు. అర్థమవుతుందా? ఆ రకంగా తీసుకోండి. ఈ టాపిక్ మీరు కనుక కరెక్ట్ వింటే సో అప్పుడు ఈ రిమైనింగ్ టాపిక్ అనేది కొంచెం సో బెటర్గా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో నేనేమంటున్నా, ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. మరి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో మనకు తీసుకోవాల్సింది ఏంటిది అని అంటే, సో ఫస్ట్ వాట్ ఈస్ ద రేషియో అంటాం. సో వాట్ ఈస్ ద రేషియో. మరి ఈ రేషియో అని ఎందుకు అంటున్నాం, సో దేన్ని అంటున్నాం, సో అలా ఒకసారి మనం తెలుసుకుందాం. సో నిష్పత్తి అని తీసుకున్నా, రైట్. మరి రేషియో అని దేన్ని అంటామంటే, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 2 నెంబర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కానీ బి కానీ. ఆ 2 నెంబర్స్ని రేషియోలో రాయాలంటే ఏం రాస్తాం, A:B రాస్తాం. అలా నిష్పత్తితోటి వాటిని కలుపుతాం అన్నట్టు. సరే, దాని డెఫినేషన్గా ఏం చెప్పచ్చు అంటే, 2 నెంబర్స్లను అంటే సపోజ్ 2 సంఖ్యలను పోల్చటాన్ని నిష్పత్తి అంటారు. కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ రేషియో, అది చెప్పచ్చు. అదే వస్తువులు కానీ సంఖ్యలు కానీ కంపేర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకో డెఫినేషన్ ఏం చెప్పచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను ఒకే సంఖ్యచే భాగిస్తే అప్పుడు దానిని నిష్పత్తి అంటారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే 2 or more than 2 numbers are divisible by a single number is called ratio అంటాం. నేను ఒకటి ఆ డెఫినేషన్ రాసుకుంటున్నా చూడండి. సో 2 are సో మోర్ దెన్ 2 numbers అని రాస్తున్నా. 2 are more than 2 numbers, more than 2 numbers are ఏమంటున్నా అంటే ఆర్ డివిజిబుల్ బై ఏం రాసుకుంటున్నాం, సో డివిజిబుల్ బై ఏమంటున్నాం, ఏ సింగిల్ నంబర్ అంటే సో ఏ సింగిల్ నంబర్ ఈజ్ కాల్డ్ రేషియో అని చెప్పచ్చు. ఈజ్ కాల్డ్ రేషియో, ఇది డెఫినేషన్, రైట్. ఇప్పుడు ఈ డెఫినేషన్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ కదా మనం చెప్పాలి. మరి ఎగ్జాంపుల్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే ఈ ఎగ్జాంపుల్ ఏది సూటబుల్ కాదు అనేది ఒకసారి చూద్దాం.
సో నేను ఇక్కడ 2 ఆర్ మోర్ దెన్ 2 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఏ సింగిల్ నెంబర్ అన్నా. మరి ఈ సింగిల్ నెంబర్ అనేది నాకు పాయింట్ ఇక్కడ. అప్పుడు సో నేను ఒక 20 అలాగే 20:28 అలాగే 32 అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే రెండో ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే 20:21 అనేది రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మరి ఇలా మనం సో రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏది సూటబుల్ కాదనే కదా చెప్పాలి. సో ఇప్పుడు నేను 2 లేదా అంతకంటే ఎక్కువ 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. మరి నేను ఒక సింగిల్ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. సింగిల్ నెంబర్ తోటి 4 అనే నెంబర్ తీసుకున్నా. 4 ఎన్ని టైమ్స్ అవుతుంది? 5. 4 ఎన్ని టైమ్స్? 7. 4 ఎన్ని టైమ్స్? 8. అంటే 4 5 4 7 4 8. నీకు ఎన్ని రేషియోస్ ఉంటే అన్ని రేషియోస్ అన్ని నంబర్స్ ఒకే నెంబర్ చేత కట్ అవ్వాలి. అలా క్యాన్సిల్ కాలేదనుకోండి అది రేషియో కాదు, రైట్? అలా మరి ఇక్కడ తీసుకుంటే 4 ఇక్కడ తీసుకుంటున్నా, 3 ఇక్కడ తీసుకుంటున్నా, 3తోని కట్ చేసి 7 అంటున్నా, 4తోని కట్ చేసి 5 అంటున్నా, 4 5 3 7. అలా డిఫరెంట్ నెంబర్లతోటి డిఫరెంట్ నెంబర్లను కట్ చేస్తే అది రేషియో అన్నారు. సింగిల్ నెంబర్ తోటే ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ని కట్ చేయాలి. అలా కట్ కాకుంటే అదే నెంబర్ రేషియో అవ్వాలి, కానీ దాన్ని డిఫరెంట్ నెంబర్స్ తోటి మనం డివైడ్ చేయొద్దు. సో అందుకోసం ఇది రేషియో కాదు అని చెప్పాలి. ఇగో ఇది రేషియో అవుతుంది అని చెప్పాలి. ఇది రేషియోకి సూటబుల్ ఎగ్జాంపుల్, ఇది నాట్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇలా చేయొద్దు. మళ్ళీ ఎక్కడి వరకు కట్ చేయాలంటే లీస్ట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు కట్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అన్నా అనుకోండి, సపోజ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 20 ఉంది, సో 48 ఉంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 20 ఉంది, 48 ఉంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 60 ఉంది అనుకుంటున్నాం. మరి నేను ఇక్కడ 4తో తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సరే 4 ఇక్కడ తీసుకుంటే 24 తీసుకున్నాము అనుకుందాం. సో 24 ఉంది. 4 తీసుకుంటే 4 6. నేను 4 అనే నెంబర్ చూడండి, 4 6 4 12 అలాగే 4 15. మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా లేదా కూడా చూడాలి. అంటే ఇప్పుడు ఈ ఇక్కడ 3తో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అప్పుడు 3 2 3 ఎంత అంటే 4 3 ఎంత అంటే 5. అంటే నేను లీస్ట్ 2 4 5 మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అయితే కాదు. అలా మనం లీస్ట్ నెంబర్ వరకు, కనిష్ట సంఖ్య వరకు దాన్ని డివైడ్ చేయాలి. అప్పుడే మనం 2:4:5 అని రేషియో చెప్పాలి అనేది కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఇది మనం దీనికి కాన్సెప్ట్. మరి రేషియో అని దేన్ని అంటాం, అసలు ఆ పదాలు ఏంటి? సో మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటూ ఉంటాం. అది ఏంటిది అనే కాన్సెప్ట్ నేను తీసుకుంటే, సో ఇక్కడ చూడండి A:B అని తీసుకుంటున్నా. ఇగో ఇక్కడ తీసుకుంటున్నా A:B, రైట్? సో A:B అని తీసుకుంటున్నా. A:B అనేది 2 నెంబర్స్ యొక్క రేషియో అన్నట్టు. మరి దీన్నే మనం ఏమంటున్నామంటే పూర్వపదం అంటున్నాం. ఏమంటున్నాం? పూర్వపదం. దీన్ని ఏమనాలి? పరపదం అని తీసుకోవాలి. అంతేనా? సో పూర్వపదం అంటాం, పరపదం అంటాం. మరి దీన్నే మనం మొదటి పదం అని కూడా చెప్పచ్చు. అన్నీ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని మొదటి పదం అనొచ్చు, దీన్ని మనం రెండవ పదం అని చెప్పచ్చు. అర్థమవుతుందా? సో దీన్ని మనం రెండవ పదం అనొచ్చు. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఫస్ట్ టైం అనొచ్చు, సో ఫస్ట్ టర్మ్ అనొచ్చు, టర్మ్. అలాగే దీన్ని సెకండ్ టర్మ్ అనొచ్చు, సో సెకండ్ టర్మ్ అనొచ్చు. ఇలా ఇంగ్లీష్లో అనొచ్చు. ఇంకో విధంగా దీన్ని యాంటీసిడెంట్ అంటాం, దీన్ని యాంటీసిడెంట్ అంటాం, దీన్ని కాన్సిక్వెంట్ అంటాం. ఏమంటాం? కాన్సిక్వెంట్ అంటాం. సో ఇక్కడ కాన్సిక్వెంట్ అనేది తీసుకుంటాం. అర్థమవుతుందిగా? సో ఇలా తీసుకుంటాం. సో కాన్సిక్వెంట్ అనేది రాస్తాం. ఇది కాన్సెప్ట్, రైట్? ఇది కాన్సిక్వెంట్ అవుతుంది, ఇది యాంటీసిడెంట్ అవుతుంది. ఇలా మనం వాటిని తీసుకుంటాం. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే A:B రిటర్న్ యాజ్ A/B. సో ఇది మనకు మెయిన్ పాయింట్ అవుతుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే A:B అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి? A/B అవ్వాలి. ఖచ్చితంగా ఏమవ్వాలి? A/B అవ్వాలి. A:B A/Bగా రాయాలి. ఎప్పుడైనా ఫ్రాక్షన్ చూడండి, సో ఒక రేషియో ఫ్రాక్షన్లకి మారుతుంది, ఒక ఫ్రాక్షన్ రేషియోలకి మారుతుంది. మరి ఒక రేషియో ఫ్రాక్షన్లకి మారాలంటే A/Bని A:B. మీరు ఏ చాప్టర్లో తీసుకున్నా ఒక ఫ్రాక్షన్ భిన్నం ఉందనుకోండి, దాన్ని రేషియోలో రాసుకోవచ్చు, రేషియోని భిన్నంలోకి రాసుకోవచ్చు. స్ట్రైక్ కావాలి, అరే నేను ఇలా రాసుకోవచ్చు కదా అని మనకి స్ట్రైక్ కావాలి, రైట్? మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు 5/6 ఉందనుకో, దాని రేషియో అంటే ఏం చెప్తారు మీరు? 5:6 అని చెప్పాలి. 5/6ని ఏం రాయొచ్చు? 5:6. అలా న్యూమరేటర్ ఫస్ట్, డినామినేటర్ సెకండ్ రాయాలి తప్ప దాన్ని మళ్ళీ 6:5గా రాయకూడదు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం. దీనికి ఫస్ట్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్. మరి మనం A:B అంటే దీన్ని తీసుకున్నాం, సరిపోయింది, బాగానే ఉంది. మరి దీని నుండి క్వశ్చన్స్ ఏం అడుగుతాడు?
ఆ క్వశ్చన్స్ ఏంటి, ఇంట్రడక్షన్ పార్ట్ కరెక్టే, క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇందులో దీనికి రిలేటెడ్గా ఇన్వర్స్ కాన్సెప్ట్ అంటాం, విలోమ నిష్పత్తి అంటాం. మరి ఆ విలోమ నిష్పత్తి కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, విలోమ నిష్పత్తి అంటున్నాం. సో దీన్ని రెసిప్రోకల్ కాన్సెప్ట్ అంటాం. రైట్, ఏమనొచ్చు, రెసిప్రోకల్ కాన్సెప్ట్. దాన్నే ఇంకోటి ఇన్వర్స్ అనొచ్చు. సో ఇన్వర్స్ రేషియో అనొచ్చు. రైట్, దీన్ని మనం తెలుగులో ఏమనొచ్చు అంటున్నా, విలోమ నిష్పత్తి అనొచ్చు. సో విలోమ నిష్పత్తి అని తీసుకోవచ్చు. రైట్, సో విలోమ నిష్పత్తి అని తీసుకున్నప్పుడు అసలు ఏంటిది విలోమ నిష్పత్తి కాన్సెప్ట్ ఏంటి? రైట్, ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ 1. సో కాన్సెప్ట్ 1 తీసుకుంటే సో 2 నంబర్స్ ఇప్పుడు రాస్తున్నా చూడండి. సో రెసిప్రోకల్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు అనుకో, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, సో ఇలా ఇచ్చిండు, సింపుల్గా రాసేస్తున్నా. రేషియో ఆఫ్, సో రెసిప్రోకల్ ఆఫ్ అంటే లేంటి ఇన్వర్స్ ఆఫ్ కూడా చెప్పచ్చు. రెసిప్రోకల్ ఆఫ్ రేషియో ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ A:B అన్నాడు అనుకోండి. రైట్, A:B అన్నాడు అనుకోండి, తెలుగులో ఏమని తీసుకోవచ్చు అంటే A:B, మరి A అండ్ B లేదంటే A:Bల యొక్క విలోమ నిష్పత్తి ఎంత అనొచ్చు. మరి దీనికి A:Bల యొక్క విలోమ నిష్పత్తి అన్నప్పుడు ఎప్పుడైతే నీకు A:B అన్నాడో, సపోజ్ చూడండి A:Bల యొక్క తెలుగులో కూడా రాస్తున్నా. సో A:Bల యొక్క విలోమ నిష్పత్తి అనేది రాస్తున్నాం. మరి ఈ విలోమ నిష్పత్తి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏ ఉంది, అలాగే బి ఉంది. ఏకి ఇన్వర్స్ ఎలా మారుతుంది, బికి ఇన్వర్స్ ఎలా మారుతుంది? ఇప్పుడు నేను A:Bల విలోమ నిష్పత్తి అని అంటే దీని ఆన్సర్ ఏమని చెప్పచ్చు అని అంటే సింపుల్గా రివర్స్ రాసుకుంటే B:Aగా అని చెప్పేయచ్చు. నేను B:A అయిపోతుంది. సో B:Aగా మారిపోతుంది. ఇది అయిపోయింది ఆన్సర్, ఓకే. కానీ ఎందుకు నాకు B:Aగా మారుతుంది అర్థమవుతుందా? అందుకోసం మనం ఏకి ఇన్వర్స్ ఏమని చెప్తామంటే ఎప్పుడైనా 1/A అని చెప్పాలి. అలాగే బికి ఇన్వర్స్ ఏమని తీసుకోవచ్చు అంటే 1/B. ఇక్కడ ఏకి 1/A, ఎప్పుడైనా ఏ నెంబర్ అయినా ఏ ఉంటే 1/A, బి ఉంటే 1/B, సి ఉంటే 1/C ఏదైనా రాసుకోవచ్చు. మరి ఏ అనేది బి అనేది 2 డిఫరెంట్ నెంబర్స్ అంటే 2 కో-ప్రైమ్ నెంబర్స్. సో ఇలా 2 ఇది వేరు 2 కో-ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అంటే సహప్రధాన సంఖ్యలు కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే A ఇంటూ బి ఏమవ్వాలి, AB అవ్వాలి. ఎల్సిఎం AB అవ్వాలి. రైట్, సో కాసాగు A ఇంటూ బి ఎల్బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి, 1/5 ఉంది. సో ఇక్కడ 1/4 ఉంది. మరి 4 5 ఎల్సిఎం ఎంత అంటాం 20, ఎందుకంటే వాటికి కారణాంకాలు రావు కదా అలా అన్నట్టు. సో అలా తీసుకున్నాం. రైట్, ఇప్పుడు నేను ఏ అనేది AB అవ్వాలి, ఏ అనేది AB అవ్వాలంటే ఇంటూ బి చేస్తేనే అవుతుంది. అర్థమవుతుందా? ఇంటూ బి. మరి బి అనేది సో AB అవ్వాలంటే ఇంటూ ఏ చేస్తేనే అవుతుంది. అంటే నేను దేంతోనైతే మల్టిప్లై చేసినో ఆ నంబర్స్ ఇన్వర్స్ రేషియోగా మారుతుంది. సో అందుకోసమే మనం దీన్ని ఇన్వర్స్ రేషియో ఏమని చెప్పచ్చు అంటున్నా. సో ఇన్వర్స్ రేషియో B:Aగా రాసుకోవచ్చు. నేను కట్ చేసిన వాల్యూ ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఇది మనం తీసుకుంటాం. రైట్, మరి దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ మీరు చెప్పేయచ్చు. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో ఆఫ్ చూడండి, ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ సో 6:7 అన్నా అనుకోండి, అప్పుడు మీరు ఏం రాస్తారు సింపుల్గా. సో ఇన్వర్స్ ఆఫ్ 6:7 అంటే ఏం రాస్తారు, 7:6గా అనేది ఆన్సర్ ఎప్పుడే మార్చుకోవాలి. ఇది బాగానే ఉంటుంది ఎందుకంటే 2 నంబర్స్ కాన్సెప్ట్ ఇది. మరి ఇప్పుడు నేను ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే 3 నంబర్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 2 అన్నట్టు చూడండి. సో ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ 2 అది ఏంటంటే 3 నంబర్స్ గురించి, 3 లేదా అంతకంటే ఎక్కువ నంబర్స్. అప్పుడు ABCల గురించి తీసుకుంటున్నా, అది జస్ట్ ఏబీల గురించి. రైట్, సో ఇది జస్ట్ ఏబీల గురించి తీసుకున్నా. రైట్, అర్థమవుతుందా? మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ABCల రేషియో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, రేషియో ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్. సో రెసిప్రోకల్ ఆఫ్ అంటే లేదంటే ఇన్వర్స్ ఆఫ్ అని కూడా రాసుకోవచ్చు. సో రెసిప్రోకల్ ఆఫ్ సో A:B:C అని తీసుకోవాలి. అంటే ABCల యొక్క విలోమ నిష్పత్తి అని అడుగుతున్నాడు. సో విలోమ నిష్పత్తి అనేది నేను తీసుకోవాలి. మరి విలోమ నిష్పత్తి తీసుకోవాలంటే దీనిలాగా రివర్స్ అవుతాయంటే రివర్స్ చేయకూడదు. అర్థమవుతుందా? రివర్స్ చేయకూడదు. దాన్ని ఏం చేయాలంటే సో దీన్ని ABCల ఇన్వర్స్ దీన్ని 2 టైప్స్ తీసుకోవచ్చు. సో A:B:Cల
రేషియోని ఇన్వర్స్ రేషియోని ఒకటి 2 టైప్స్ తీసుకోవచ్చు. సో ఒకటి ఫస్ట్ టైప్, అలాగే రెండోది సెకండ్ టైప్ తీసుకోవచ్చు. ఆ ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఏ ఉంది కదా, సపోజ్ ఏకి ఇన్వర్స్ రావాలి. బాగా అర్థం చేసుకోండి, మనం ప్రతి దగ్గర యూజ్ చేస్తాం. ఏకి ఇన్వర్స్ రావాలి. మరి ఏకి ఇన్వర్స్ రావాలంటే నాకు ఏకి ఇన్వర్స్ కావాలంటే మిగతా రెండు ఏమున్నాయి, బీసీలు ఉన్నాయి. అప్పుడు A:B:C ఉందనుకోండి, మళ్ళీ రాసిన అంతే ఏం లేదు. ఏకి ఇన్వర్స్ రావాలంటే మిగతా రెండు బీసీలు ఉన్నాయి కాబట్టి ఆ బీసీలతోటి మల్టిప్లై చేసి ఏకి ఇన్వర్స్గా పెడతాం. మరి బీకి ఇన్వర్స్ కావాలంటే, విలోమం కావాలంటే మిగతా రెండు AC, నాకు కావాల్సింది బీకి కాబట్టి ఏసీల యొక్క మల్టిప్లై అయ్యే బీ రేషియో అవుతుంది, బీ ఇన్వర్స్ అవుతుంది. మరి ఇప్పుడు నేను సి తీసుకోవాల్సి వస్తే మీకు ఏం చెప్పచ్చు, సి కావాలంటే ఏబీలో మల్టిప్లై చేస్తే నాకు ఇన్వర్స్ అయిపోతుంది. అంటే ఒక నంబర్ ఇన్వర్స్ చేసేటప్పుడు మిగతా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయొచ్చు. మరి ఇది 3 దగ్గరే యూజ్ అవుతా అంటే మనం 4 దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A:, అలాగే B:, అలాగే C:, అలాగే సో D ఉందనుకోండి, 4 నెంబర్స్ ఉందనుకోండి, అయినా చేయొచ్చు. కానీ మనకి ఇది లేట్ అవుతుంది, కానీ ఇది ఏమవుతుంది, లేట్ అవుతుంది. దానికి బదులుగా సో ఎల్సిఎం వెళ్ళిపోవడం బెటరు. సో ఇప్పుడు చూడండి, ఏ తీసుకోవాల్సి వస్తే మిగతా 3 నెంబర్స్ కదా, అప్పుడు మిగతా 3 నెంబర్స్ కాబట్టి BCD అవుతుంది. బి తీసుకోవాల్సి వస్తే ACD, అంతేనా, ACD. మిగతా 3ని మల్టిప్లై చేయాలి. సి తీసుకోవాల్సి వస్తే ABD, అలాగే డి తీసుకోవాల్సి వస్తే ABC, అలా చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్, దీన్ని వెళ్ళచ్చు. మరి రెండో కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనం ఏదైతే తీసుకున్నామో చూడండి, ఇక్కడ A:B, నేనేమన్నా ఏ యొక్క ఇన్వర్స్ 1/A అవ్వాలి, బి యొక్క ఇన్వర్స్ 1/B అవ్వాలి. మరి ఇక్కడ కూడా ఏ యొక్క ఇన్వర్స్ 1/A, సో బి యొక్క ఇన్వర్స్ 1/B, అలాగే సి యొక్క ఇన్వర్స్ 1/C అవ్వాలి. రైట్, ఈ రకంగా అన్నట్టు. సో 1/A, 1/B, 1/C అని తీసుకోవచ్చు. మరి దీన్ని అలాగే ఉంచేస్తే అలాగ ఆన్సర్ అయిపోదు కదా. అప్పుడు ఏబిసిల యొక్క సో ఈ ఎల్సిఎం తీసుకోండి. ఏబిసిల యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే మళ్ళీ ఏబిసి అవ్వాలి. ఎందుకంటే ఏ వేరు, బి వేరు, సి వేరు, 3 డిఫరెంట్ నెంబర్స్ అన్నప్పుడు ఏబిసి మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏబిసి అవ్వాలి. రైట్, ఏ అనేది ఏబిసి అయింది అంటే దాని అర్థం ఏబిసిల కాసాగు అంటే 3ని మనం సమానం చేసినట్టు, అర్థమైందా, ఈక్వల్ చేసినట్టు. అప్పుడు ఏబిసి అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది, బీసీ మల్టిప్లై చేస్తే అవుతుంది. మరి బి దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది, బి ఆల్రెడీ ఉంది బట్ ఏబిసి రావాలి అంటే ఇంకో ఏసీ తీసుకుంటే సరిపోతుంది. మన దగ్గర సి ఉంది అంటే సి ఏబిసి అవ్వాలి అంటే ఏబి అయితే సరిపోతుంది. అర్థమవుతుందా. మరి ఈ రకంగా బీసీ, ఏసీ, అలాగే ఏబి మనం ఏదైతే నేను కట్ చేసినో ఆ నంబర్సే రేషియో అవుతుంది అని తీసుకోవచ్చు. బీసీ:, AC:, అలాగే ఏబి అని తీసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా. ఇది ఇన్వర్స్ రేషియో. మరి ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ టైంలో ఏది యూజ్ చేస్తే మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఎగ్జామ్లో. సో చాలా వరకు ఇన్వర్స్ అనేది అడుగుతూ ఉంటాడు. రైట్, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏంటిది ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో సపోజ్ నేను 12 తీసుకున్నా, నెక్స్ట్ 15 తీసుకున్నా, నెక్స్ట్ 20 తీసుకున్నా, దీనికి ఇన్వర్స్ అన్నా. రైట్, సో దీనికి ఏం చేయాలంటే ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అలాగే ఇంకోటి, సో నేను ఇక్కడ 3 అయినా, నెక్స్ట్ 4 అన్నా, నెక్స్ట్ 5 అన్నా, దీనికి కూడా ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మరి నేను సో ఇలా 2 కాన్సెప్ట్లు తీసుకుంటున్నా. మరి అలాంటప్పుడు ఇలా 12 to 15, 20 అని మనకి కొంచెం ఎక్కువ నంబర్లు అంటే పెద్ద నంబర్లు, సో ఇక్కడ లార్జ్ నంబర్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎల్సిఎం వెళ్ళిపోవడం బెటరు. ఒకవేళ కాసాగు రాకుంటే సో ఇప్పుడు ఈ మెథడ్ వెళ్ళిపోవడం బెటరు. అర్థమైందా. అలా తీసుకోండి. ఇప్పుడు మనం 12 కానీ, అలాగే 15 కానీ, అలాగే 20 కానీ, సో వాటి యొక్క కాసాగు ఏమని చెప్పచ్చు అని అంటే సో 60 అని చెప్పచ్చు. సో నేను 60 ఎలా తీసుకుంటా అంటే, హైయెస్ట్ నెంబర్ ఏదైతే నీకు 20 ఉందో ఆ 20ని సో 20 హైయెస్ట్ నెంబర్ ఉంది కదా, అందులో ఉన్న దాంట్లో హైయెస్ట్ 20. మరి ఆ 20 తీసుకుంటే నాకు వచ్చేది సో 20 టేబుల్ కౌంట్ చేయండి. 21 × 20, 15 కట్ చేయి, 22 × 40, 15 కట్ చేయి, 23 × 60, 15 కట్ చేస్తే 12 కట్ చేస్తుంది. సో అలా తేలచ్చు. లేదంటే మనం ఎల్సిఎంలో నేను ఒక కాన్సెప్ట్ చేస్తాను అంటే ఇక్కడ స్క్వేర్స్ 2 స్క్వేర్ 3 క్యూబ్ అట్లా ఆ ఎల్సిఎం కాన్సెప్ట్ తీసుకో, అలా వెళ్ళచ్చు. రైట్, సో ఆ రకంగా వెళ్ళచ్చు. క్లారిటీ వచ్చిందా.
సో ఆ మూడింటితోటి ఫస్ట్ కట్ అయ్యే నెంబర్ ఎల్సిఎం అవుతుంది. రైట్, అప్పుడు ఎల్సిఎం తీసుకోండి. 12 ఎన్ని టైమ్స్ అవుతుంది? 5. 15 ఎంతలో పోతుంది? 4 20 ఎంతలు తీసుకోవచ్చు? 3 అంటే ఇప్పుడు నాకు ఇన్వర్స్ రేషియో అంటే నేను ఏం చెప్పొచ్చు? 5:4:3 అనేది ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఇది ఎల్సిఎం కాన్సెప్ట్. సెకండ్ వన్ అంటే ఇలా ఉన్నప్పుడు మనం సెకండ్ దాన్ని ఫాలో అవ్వడం బెటర్. ఒకవేళ నీకు ఎల్సిఎం రాకుంటే మొదటి దానికి నేనేమన్నా ఇగో ఈ కాన్సెప్ట్లో అంటే ఏకి ఇన్వర్స్ రావాలంటే రిమైనింగ్ టు మల్టిప్లై చేయాలి అన్నా కదా. అప్పుడు ఏకి ఇన్వర్స్ రావాలంటే సో 15 అలాగే 20గా రాసుకోండి. అలానే మొత్తం రాయకండి. మనం 15 2 20 అని రాసుకోకండి, ఎందుకంటే మనం మల్టిప్లై చేయలేకనే ఇలా చేస్తున్నాం. సో 20 అలాగే 15 తీసుకోవాలంటే 12 × 20 అని తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం 20 తీసుకోవాల్సి వస్తే 12 × 15 అని తీసుకోవాలి. అలా తీసుకుంటే 5 తోటి అన్నిట్లో ఉంది కాబట్టి చూడండి ఒకే నెంబర్ తోటి క్యాన్సిల్ కావాలి. సో 5 3s 5 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ? సో ఇది 20 ఆల్రెడీ అలాగే ఉంటుంది. రైట్, సో 15 కాబట్టి 5 3s 5 4s అలాగే 5 ఎంత అంటే 3s. రైట్, క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు చూడండి 3 క్యాన్సిల్ చేసిన, 3 ఎంత? 4s 3 క్యాన్సిల్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ 4 తీసుకోవచ్చు. ఇగో 4 1s 4 ఇక్కడ ఎంత? 3s అలాగే 4 ఎంత అంటే 5s. రైట్, అట్లా మనం మూడింట్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇలా వెళ్ళిపోవచ్చు. నీకు ఎల్సిఎం రానప్పుడు అప్పుడు రెండవ మెథడ్గా దీన్ని తీసుకో. సేమ్ ఇదే కాన్సెప్ట్. లేదు అనుకుంటే మనం ఇక్కడ సో చిన్న నెంబర్లో సో ఇక్కడ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే 3 తీసుకుంటున్నాం. 3కి ఇన్వర్స్ ఏం రాస్తాం? 4 × 5. అలాగే నెక్స్ట్ దీనికి ఏం రాస్తాం? సో డైరెక్ట్ రాసుకోండి, మనకి ఎంత ఇబ్బంది ఎందుకు. సో అలా తీసుకోండి. 3కి ఇన్వర్స్ రాసేటప్పుడు 4 5s వాల్యూ ఎంత? 20. అలాగే 4కి ఇన్వర్స్ రాసేటప్పుడు 3 5s ఎంత? 15. అలాగే 5కి ఇన్వర్స్ రాసేటప్పుడు 3 4s ఎంత? 12. అంటే 20 అలాగే 15 12 అనేది మనకి ఇన్వర్స్ రేషియో అవుతుంది. రైట్, సో ఆ రకంగా మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ మనకి స్మాల్ నెంబర్ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు. స్మాల్ నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే ఒక నెంబర్ ఇన్వర్స్ రావాలంటే రిమైనింగ్ టు మల్టిప్లై చేస్తాం కాబట్టి. లేదు ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఉంటాయి, ఇలాగా దీనికంటే పెద్ద నెంబర్లు రావచ్చు. ఆ టైంలో మనం ఎల్సిఎం వెళ్తాం. ఎల్సిఎం అంటే నీకు రాని సందర్భంలో అప్పుడు రిమైనింగ్ టు మల్టిప్లై చేసుకుంటూ అదే కాన్సెప్ట్ తోటి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా 15, సో నెక్స్ట్ 20, అలాగే నెక్స్ట్ 25, అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి 12 తీసుకున్నాం. రైట్, 15 20 25 12 తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఎల్సి అంటే ఇన్వర్స్ రేషియో ఎంత? 4 నెంబర్లు. సో 4 నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? ఇన్వర్స్ తీసుకోవాలి. మరి వీటికి ఇన్వర్స్ రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు సో కాసాగా వెళ్ళచ్చు, ఎల్సిఎం వెళ్ళిపోవచ్చు. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎల్సిఎం వెళ్ళిపోవచ్చు. ఎల్సిఎం వెళ్తే వెళ్ళచ్చు, ఎల్సిఎం రాలేదు అప్పుడు నువ్వేం చేస్తావు? మన సెకండ్ కాన్సెప్ట్ అప్లై చేస్తావు. 15కి ఇన్వర్స్ రావాలంటే 20 × 25 అలాగే 12. నెక్స్ట్ మరి 20కి ఇన్వర్స్ రావాలంటే 15 మిగతా 3 మల్టిప్లై చేయాలి. 20కి తీసుకుంటున్నాం కాబట్టి మిగతా 3ని మల్టిప్లై చేయాలి. 15 25 అండ్ 12. నెక్స్ట్ రేషియో మరి 25 సందర్భం రావాలంటే 15 తీసుకోవాలి, 20 తీసుకోవాలి, నెక్స్ట్ 12 తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ 12 తీసుకోవాల్సి వస్తే సో 15 తీసుకోవాలి, 20 తీసుకోవాలి, నెక్స్ట్ 25 తీసుకోవాలి. సో ఈ రకంగా అన్నిట్లో క్యాన్సిల్ చేస్తూ పోవాలి. ఇప్పుడు 5 తీసుకున్నాం, 5 5s 5 తీసుకున్నాం, 5 3s 5 తీసుకున్నాం, 5 3s 5 తీసుకున్నాం, 5 3s అన్నిట్లో క్యాన్సిల్ అన్నట్టు. ఇప్పుడు 5 తీసుకున్నాం, 5 4s అలాగే 5 తీసుకున్నాం, 5 5s 5 తీసుకున్నాం, 5 4s 5 తీసుకున్నాం, 5 4s అలా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఇక 3 క్యాన్సిల్, ఇగో 3 క్యాన్సిల్, ఇగో 3 క్యాన్సిల్, నెక్స్ట్ 3 ఎంత అంటే 4s. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4 తోటి క్యాన్సిల్, ఇక్కడ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 4 అనేది క్యాన్సిల్. మరి రెండో దాంట్లో 4 ఎంత అంటే 3s. మరి రెండోది ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ 4 క్యాన్సిల్ తీసుకుంటున్నా. మరి 4 5s ఇక్కడ ఉన్నది 4 5s 20, అలాగే 5 3s 15, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 12 వస్తుంది, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 25 వస్తుంది. ఏమొచ్చింది? సో 20 15 12 25. సో ఈ రకంగా మనకి సో ఇన్వర్స్ తీసుకోవచ్చు. నీకు ఎల్సిఎం రాకుంటే ఇలా ట్రై చేయంటున్నా.
బట్ ఇలా చేస్తే నీకు ఏమవుతుందంటే లేట్ అవుతుంది అనేది నా కాన్సెప్ట్, రైట్. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే ఇన్వర్స్ కాన్సెప్ట్. జాగ్రత్తగా నేను రేషియోలో ఏమని చెప్పిన డెఫినేషన్, 2 or more than 2 numbers are divisible by, సో ఏ సింగిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ రేషియో. అంటే 2 లేదా మనకి ఎక్కువ నెంబర్ 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అన్ని సంఖ్యలను ఒకే సంఖ్యతో డివైడ్ చేస్తే దాన్ని ఏమనొచ్చు, నిష్పత్తి అనొచ్చు. ఎగ్జాంపుల్, ఒకటి అవుతుంది ఒకటి కాదు. ఎందుకు కాదు? రేషియోని ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు లాస్ట్ వరకు మనం లీస్ట్ వరకు కట్ చేయాలి. అది అయిపోయింది. మనం ఇప్పుడు A:B ఉందనుకోండి, దాని రేషియోలో రాయాలంటే, ఇప్పుడు AB ఉంది దాని రేషియోలో రాయాలంటే సో A:Bగా రాస్తాం. A:Bని ఫ్రాక్షన్లో రాయాలంటే A/Bగా రాయొచ్చు. అంటే ఒక ఫ్రాక్షన్ రేషియో అవుతుంది, ఒక రేషియో ఫ్రాక్షన్ అవుతుంది. రీజన్ మరి ఫస్ట్ వన్ని మొదటి పదం, రెండో పదం, పూర్వపదం, పరపదం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. సో ఈ నెక్స్ట్ ఏంటంటాం, యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం చేసినాం, యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ అని తీసుకున్నాం. అప్పుడు మనకి ఏం తీసుకున్నాం, దాంట్లోనే మనం సో ఇన్వర్స్ రేషియో తీసుకున్నాం. అర్థమవుతుందా? సో ఇన్వర్స్ రేషియో 2 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సో 3 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం తీసుకున్నాం. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం చేసేది ఇన్వర్స్ కాన్సెప్ట్. మరి ఇంకా బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ ఏంటిది అని అంటే, సో ఇప్పుడు ఇంకా మనం తీసుకోవాల్సింది దీంట్లో లాస్ట్ వన్ ఒకటి ఉంది. అంటే రేషియోలోనే ఇంకా చెప్పాలి. ఇప్పుడు ఏబీల యొక్క వర్గ నిష్పత్తి అన్నాం అనుకోండి. సో ఏబీల యొక్క ఏమంటున్నా వర్గ నిష్పత్తి ఎంత. సో వర్గ నిష్పత్తి ఎంత అన్నప్పుడు సో మనం ఏం చేయొచ్చు, వర్గ నిష్పత్తి ఎంత అన్నప్పుడు దాన్ని మీకు అర్థమవుతుంది కదా, వర్గ నిష్పత్తి అనొచ్చు లేదా ద్విగుణ నిష్పత్తి అనొచ్చు. సో ద్విగుణ నిష్పత్తి ఎంత అని కూడా అనొచ్చు. మరి అలాంటి అన్న సమయంలో వర్గం అన్నడంటే ఏం రాయొచ్చు, సో అప్పుడు A²:B² అని రాసుకోవాలి. అంతే కదా, A²:B². దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో రాస్తున్నాం మళ్ళీ సేమ్ దీన్ని. సో ఇక్కడ డూప్లికేట్ రేషియో ఆఫ్, చూడండి, సో డూప్లికేట్ రేషియో ఆఫ్ A and B అని చెప్పిన, డూప్లికేట్ రేషియో ఆఫ్ A and B. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, A²:B², రైట్, అయిపోయింది. అలాగే రెండోది, సో ఇక్కడ ఏబీల యొక్క వర్గమూల నిష్పత్తి అని తీసుకుంటున్నాం. సో వర్గమూల నిష్పత్తి అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, వర్గమూలం అంటే రూట్ కదా మనం తీసుకుంటాం. అప్పుడు వర్గమూల నిష్పత్తి అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, √A:√B అని తీసుకోవాలి వర్గమూలం. దాన్ని నేను మళ్ళీ ఇంగ్లీష్లో రాస్తున్నా, సబ్ డూప్లికేట్ అంటాం దాన్ని, సబ్ డూప్లికేట్. సో సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ సో A and B అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు సేమ్ √A ఏం రాసుకోవచ్చు, √B. ఇది కాన్సెప్ట్. మరి దీంట్లోనే మనం ఘన నిష్పత్తి అంటూ ఉంటాడు. సో దీంట్లోనే ఘన నిష్పత్తి అంటే ఇప్పుడు A, Bల యొక్క ఘన నిష్పత్తి అంటాడు. సో ఘన నిష్పత్తి అన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు చెప్పండి, ఆ ఘన నిష్పత్తిని మనం ఏం రాసుకోవచ్చు అంటే త్రిగుణ నిష్పత్తి అనొచ్చు, రైట్. త్రిగుణ నిష్పత్తి అనొచ్చు. సో త్రిగుణ నిష్పత్తి అంటాం. మరి త్రిగుణ నిష్పత్తి, మరి ఇక్కడ ఒకటి వర్గమూల నిష్పత్తి అన్న చూసిరా, దాన్ని ఉపద్విగుణ అని చెప్పచ్చు. ఉపద్విగుణ నిష్పత్తి, రైట్, ఉపద్విగుణ నిష్పత్తి అంటాం, రైట్. మరి త్రిగుణ నిష్పత్తి అంటే మీకు అర్థమై ఉంటుంది, A³ ఏం రాసుకోవచ్చు, B³ అంటే ఘన నిష్పత్తి అన్నాడు కాబట్టి దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ట్రిప్లికేట్ రేషియో అంటాం. సో దీన్ని ఇక్కడ సేమ్ ఇలాగే రాసుకోండి. సో ట్రిప్లికేట్ రేషియో అని తీసుకోవచ్చు. సో ట్రిప్లికేట్ రేషియో అన్న మనం ఏం రాసుకోవచ్చు, సో ఘన నిష్పత్తి అని అర్థం. క్లియర్? మరి నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే, సో ఇప్పుడు ఇక్కడ తెలుగులో రాసిన కాబట్టి ఇంగ్లీష్లో రాసేస్తాను. నెక్స్ట్ సో సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్, సో సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A and B అన్నాడు అనుకోండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A and B ఇచ్చిన, సో A and B ఇచ్చిన అప్పుడు ఏం రాస్తారు ఇక్కడ, √A సో √B అని తీసుకోవాలి, రైట్. దాన్ని వర్గమూల నిష్పత్తి అనొచ్చు. ఏమనొచ్చు ఇక్కడ, వర్గమూల నిష్పత్తి, రైట్. సో వర్గమూల నిష్పత్తి అని చెప్తాం. క్లియర్? అర్థమైంది కదా. సో ఇది వర్గమూల నిష్పత్తి, రైట్. అంటే ఘనమూల నిష్పత్తి, సరే ఇది ఏమవుతుంది, ఘనమూల నిష్పత్తి, రైట్. ఘనమూల నిష్పత్తి అనొచ్చు, లేదంటే ఉపత్రిగుణ అనొచ్చు, ఉపత్రిగుణ. సో ఉపత్రిగుణ రాయొచ్చు. క్లియర్?
సో ఇది మనం రేషియోలో మనం బేసిక్ కాన్సెప్ట్ కాందినే తీసుకుంటాం. సో ఇక్కడ వరకు ఒక కాన్సెప్ట్. మరి నెక్స్ట్ ఏంటిది అని అంటే, సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏం తీసుకోవచ్చు అని అంటే బహుళ నిష్పత్తి అంటాం. సో బహుళ నిష్పత్తి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే దాన్ని సంకీర్ణ నిష్పత్తి అంటాం. రైట్, సంకీర్ణ నిష్పత్తి అంటాం. సో సంకీర్ణ నిష్పత్తి అని తీసుకోవచ్చు. రైట్, మరి సంకీర్ణ నిష్పత్తిని మనం ఇంగ్లీష్లో ఏం రాసుకోవచ్చు? కాంపౌండ్ రేషియో. రైట్, కాంపౌండ్ రేషియో అని తీసుకోవచ్చు. ఇది మనం దీని గురించి డిస్కస్ చేయాలి. రైట్, బహుళ నిష్పత్తి, సో దాన్ని సంకీర్ణ నిష్పత్తి అనొచ్చు, దాన్ని ఇంగ్లీష్లో కాంపౌండ్ రేషియో అనొచ్చు. మరి ఈ కాంపౌండ్ రేషియో, ఈ బహుళ నిష్పత్తి ఏంటిది అని చెప్పడానికి మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అని అంటే ద రేషియో బిట్వీన్, ఇంగ్లీష్లో రాస్తున్నా, సో డెఫినేషన్ చూడండి, ద రేషియో బిట్వీన్ product of antecedent and product of ఏం రాసుకోవచ్చు అంటే and product of consequent. సో కాన్సిక్వెంట్ తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పచ్చు? కాంపౌండ్ రేషియో. రైట్, సో ఇది ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో అని చెప్తున్నా. రైట్, ఇది తీసుకుంటున్నా. మరి ఇది డెఫినేషన్గా చెప్తున్నా. అంటే రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. మరి నేనేమంటున్నా అంటే పూర్వపదాల లబ్ధం నెక్స్ట్ పరపదాల లబ్ధంల మధ్య నిష్పత్తిని చూడండి. పూర్వపదాల లబ్ధం పూర్వపదాలను రాయలేదు, పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధంల మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అంటాం. పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధంల మధ్య నిష్పత్తిని సో ఈ బహుళ నిష్పత్తి అనొచ్చు, దాన్ని సంకీర్ణ నిష్పత్తి అనొచ్చు. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉంది, నెక్స్ట్ ఇక్కడ C:D ఉంది. రైట్, సో C:D ఉంది, అలాగే E:F ఉంది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. సరే, సో ఆన్. ఇప్పుడు నేనేమంటున్నా, పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధంల మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అంటారు అన్నా. మరి ఇప్పుడు A:B C:D ఇలా, ఇప్పుడు నేను ఇది పూర్వపదమే కదా అంటున్నా, పూర్వపదం. మరి ఇందులో పూర్వపదం ఏంటిది? సో ఫస్ట్ వన్. ఇందులో పూర్వపదం ఏంటిది? ఫస్ట్ వన్. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ అన్న, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏమన్నా నేను కాన్సిక్వెంట్ అన్న, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. సో యాంటిసిడెంట్ మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు పూర్వపదాల లబ్ధం. రైట్, A:C అలాగే E రాస్తున్నా. మరి రేషియో అలా తర్వాత చూద్దాం. పూర్వపదాల లబ్ధం, మరి పరపదాల లబ్ధం అంటే రెండో పదాన్నే కదా పరపదం అంటున్నాం. అప్పుడు రెండో పదం, అప్పుడు ఇది B అవుతుంది, D అవుతుంది, F ఇంటులో రాస్తున్నా. మరి వాటి మధ్య నిష్పత్తినే మనం తీసుకోవచ్చు. అప్పుడు మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు చెప్పండి? A:C E అంటే ఏం రాస్తాం? ACE:BDF అని మనం బహుళ నిష్పత్తి అనొచ్చు. రైట్, ఇది కాన్సెప్ట్. మరి ఇక్కడ నంబర్స్ వైజ్గా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ తీసుకున్నా, ఎగ్జాంపుల్ ఏంటంటే నంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు నేను 4:5 ఒకటి తీసుకున్నా, 2:3 అనేది ఒకటి తీసుకున్నా, అలాగే 5:3 అనేది ఒకటి తీసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అందులో పూర్వపదాల లబ్ధం అంటే ఒకటి 4, ఒకటి 2, అలాగే ఇంకోటి ఎంత? సో 5. అప్పుడు 4 అలాగే 2 అలాగే 5. నెక్స్ట్ రేషియో. మరి నెక్స్ట్ ఏం తీసుకోవాలి? నేను 5 అలాగే 3 నెక్స్ట్ ఎంత? 3 తీసుకుంటాం. అర్థమైందా? అలా తీసుకుంటే ఇవి చూడండి, రెండిట్లో క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 5 క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చా? చెయ్యరాదు. 4 2 8 అవుతుంది, 3 3 9. ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఏమంటే మనం ఏం తీసుకోవాలి? 8:9. కానీ మొన్న రీసెంట్గా ఏపీలో అడిగేటువంటి క్వశ్చన్, ఇగో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఏపీ, సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి. ఏపీలో ఏం అడిగిండు అని అంటే ఇక్కడ నుండి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది అని అంటే, సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. వాడు అన్నిటి క్వశ్చన్ ఇగో ఇలా ఇచ్చిండు. సో 2:4:7 అండ్ నెక్స్ట్ వన్, సో 3:2:5
అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సో 4:2:1 తీసుకున్నా. అంటే ఇక్కడ కాన్సెప్ట్లో నీకు ఇక్కడ సో త్రీ నంబర్స్ ఇచ్చిండు. నేనేమి ఇచ్చిన ఏబి 2 నంబర్స్, సిడి 2 నంబర్స్, ఈఎఫ్ 2 నంబర్స్. సో ఇక్కడ 4, 5 2 నంబర్స్, 2, 3 2 నంబర్స్, అంటే 2 నంబర్స్ సెట్ రేషియో ఇచ్చిన నేను. కానీ అక్కడ ఇచ్చింది మాత్రం చూడండి 3 నంబర్స్ ఇచ్చిండు. అయినా నో ప్రాబ్లం, 3 నంబర్స్ ఇచ్చినా కూడా మనకి ఈ కాన్సెప్ట్లో ఇచ్చిండు. క్వశ్చన్ ఇది కాదు మనకి, అంటే ఈ కాన్సెప్ట్లో 3 నంబర్స్ రేషియో కాన్సెప్ట్లో ఇచ్చిండు. అప్పుడు ఈ మూడింటిని తీసుకోవాలంటే మనం ఏమంటున్నాం, పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధాన్ని తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు నేను పూర్వపదం పరపదం అంటే మూడో నెంబర్ని ఏమంటావు అంటే లేదు కదా. అందుకోసం ఇగో చూడండి ఫస్ట్ వన్, అలాగే ఫస్ట్ వన్, అలాగే ఫస్ట్ వన్, రైట్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్, అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, రైట్. అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, థర్డ్ వన్, అలాగే నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసేయండి. మరి ఫస్ట్ రైట్. ఇప్పుడు ఏం చెప్తారు, 2 × 3 × ఇంకోటి ఎంత, ఫస్ట్ వన్ 4, అలాగే సెకండ్ వన్ చెప్పండి 4 × 2 × నెక్స్ట్ వన్ ఎంత 2, రైట్. అలాగే థర్డ్ వన్ చెప్పండి. సో రేషియో మరి 4 అలాగే 2 అలాగే 2 రాసినాం. థర్డ్ వన్ తీసుకుంటే 7 × 5 × 1 రాసేసినాం. మరి ఇవన్నీ మల్టిప్లై క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయాలి, లేదంటే డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 3 × 6 × 4 24, అలాగే 4 2 × 8 × 2 16, అలాగే 7 5 × 35 అని మనం తీసుకుంటే దాన్ని కాంపౌండ్ రేషియో అంటాం. సో ఈ రకంగా మనం కాంపౌండ్ రేషియో తీసుకుంటాం. ఇప్పుడు కాంపౌండ్ రేషియో ఏం తీసుకోవచ్చు చెప్పండి. సో రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సో కాన్సిక్వెంట్ ఈజ్ కాల్డ్ రేషియో. పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధంల మధ్య నిష్పత్తియే సో మనకి బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి అవుతుంది. మరి ఏబిసిడి ఈఎఫ్ని ఫస్ట్ వన్ సెకండ్ వన్ మల్టిప్లై చేసిన, అందులో నంబర్స్ తీసుకున్నా, అందులో మనం ఇంకోటి 3 నంబర్స్ కాన్సెప్ట్ కూడా మనం తీసుకున్నాం. అర్థమవుతుందా? నిష్పత్తి గురించి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు మనం సో ప్రాపర్షన్ గురించి డిస్కస్ చేయాలి. సో ప్రాపర్షన్ గురించి మనం డిస్కస్ చేస్తే ప్రాపర్షన్ని మనం ఏమనుకోవచ్చు, అనుపాతం. సో అనుపాతం అని చెప్తున్నాం మనం అక్కడ. సో అనుపాతం అని తీసుకుంటే రైట్. సో క్లియర్గా చూడండి, ఈ అనుపాతం ఎక్కడెక్కడ తీసుకుంటాం అర్థమవుతుందా. రేషియో కాన్సెప్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రాపర్షన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రాపర్షన్ని మనం ఏం తీసుకోవాలంటే డెఫినేషన్ ఏంటిది, 2 నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఈక్వల్ ఆఫ్ 2 ratios ఈజ్ కాల్డ్ మనం ఏం తీసుకోవచ్చు, ప్రాపర్షన్ ఈజ్ కాల్డ్ ప్రాపర్షన్ అని తీసుకుంటాం, రైట్. ఈజ్ కాల్డ్ ప్రాపర్షన్. మరి ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, మరి ఆ 2 ratios ఈక్వల్ ఎలా చేయాలి, అర్థమవుతుందా. ఈక్వల్ ఆఫ్ 2 ratios ఈజ్ కాల్డ్ ప్రాపర్షన్. ఆ 2 రేషియోలు ఏంటి అనేది కదా నాకు కావాలి. అందుకోసం సో కొంచెం జాగ్రత్త చూడండి. 2 నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాం. 2 నిష్పత్తులను సమానం చెయ్యడమే అనుపాతం, రైట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి, రైట్. ఒక రేషియో A:B, రైట్. ఒక రేషియో A:B, రెండో రేషియో C:D, ఆ 2 రేషియోలను ఏం చేయమంటున్నాడు, సమానం చేయాలి, అర్థమవుతుందా. సో ఆ 2 రేషియోలని ఈక్వల్ చేయడమే సో ప్రాపర్షన్ అని డెఫినేషన్ ఇచ్చిండు. మరి ఆ రేషియో డెఫినేషన్ అంటే ఆ ఈక్వల్ చేయాలి కదా. మరి ఇదొక రేషియో ఈక్వల్ ఎలా చేస్తామంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఎలా రాస్తామంటే A:B డబల్ ఇస్ట్ పెట్టుకున్నామంటే దాన్ని ఆల్మోస్ట్ మనం ఈక్వల్ కిందికి చూస్తాం. డబల్ ఇస్ట్ అంటే ఈక్వల్, A:B సో ఇక్కడ డబల్ ఇస్ట్ C:Dగా రాస్తాం. ఇలా రాసిన తర్వాత మరి అప్పటికి అది ఈక్వల్ కాలేదు. ఈక్వల్ ఎలా చేస్తామంటే ఇప్పుడు నేను రాసేదాన్ని బట్టి మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ నేను రాసేదాన్ని బట్టి మీరు అనుకోవచ్చు ఏంటిది అని అంటే ఈక్వల్ ఎలా చేస్తామంటే సో ప్రోడక్ట్ ఆఫ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ఇక్కడ మీన్ టర్మ్స్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే మీన్ టర్మ్స్. ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ సో ఇలా తీసుకుంటే సో ప్రోడక్ట్ ఆఫ్ సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ తీసుకోవచ్చు, రైట్. సో దీన్ని మనం డెఫినేషన్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం మధ్య పదాల లబ్ధం
ఈజ్ ఈక్వల్స్ టు, సో అంత్య పదాల అనొచ్చు, చివరి పదాలు అనొచ్చు, అంత్య పదాల లబ్ధం అని కూడా చెప్పచ్చు. దాన్ని అర్థమవుతుందా? మధ్య పదాల లబ్ధం, అంత్య పదాల లబ్ధం అని చెప్పచ్చు. ఇది ఫాలో అయితే మనకి ఈ డెఫినేషన్ ఫాలో అయితే దాన్ని చేయొచ్చు. ఈక్వల్, రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటాం, సమానం చేసిన. మరి దాన్ని ఎలా చేయాలి అంటే ఇది రీజన్. అప్పుడు మీన్ టర్మ్స్ అంటే ఇక్కడ ఈ రెండింటిని మనం మధ్య పదాలు అనొచ్చు, మధ్య పదాలు. సో దీన్ని మధ్య పదాలు అనొచ్చు, రైట్. ఈ రెండింటిని, లాస్ట్ రెండింటిని మాత్రం చివరి పదాలు అనొచ్చు, చివరి లేదా అంత్య పదాలు అనొచ్చు, అంతే కదా. సో చివరి లేదా అంత్య పదాలు అనొచ్చు. మరి మధ్య పదాల లబ్ధం ఈక్వల్స్ అంత్య పదాల లబ్ధం. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి? మధ్య పదాల లబ్ధం అంటే సో బి ఇంటూ సి బీసీ అవ్వాలి, ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి ఏడి అవ్వాలి. సో దీన్నే బీసీ ఈక్వల్స్ టు ఏడి అనేది రూల్ అవ్వాలి. బీసీ ఈక్వల్స్ టు ఏమవ్వాలి? ఏడి అనేది రూల్ అవ్వాలి. సో బీసీ ఈక్వల్స్ ఏడి అయింది అనుకోండి, అప్పుడు మనం తీసుకోవచ్చు. మరి అది ఎలా అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్. సో బీసీ ఈక్వల్స్ ఏడి అని అవ్వాలి కదా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏది అనుపాతం అవుతుంది, ఏది అనుపాతం కాదు అనేది కదా మనం చెప్పాలి. అందుకోసం నేను ఏం తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది 9:, ఏం రాసుకోవచ్చు అంటే 6, మనం 27:, సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ 27:18 రాస్తున్నా. మరి ఇలా తీసుకుంటే అది రెండు రేషియోస్ అన్నట్టు. చూడండి మళ్ళీ సేమ్ ఇంట్రడక్షన్ లాగా. సో ఇది ఒక రేషియో, ఇది రెండో రేషియో. ఆ రెండింటిని సమానం చేయడమే కదా మన కాన్సెప్ట్. అప్పుడు 9:6 డబుల్ ఏం రాయొచ్చు? 27:18 అని రాయొచ్చు. మరి మనం ఎక్స్ట్రీమ్స్, మీన్ టర్మ్స్ చూడండి, మధ్య పదాలు అంత్య పదాలు అని గుర్తుపెట్టుకోవాలి మీరు, అర్థమైందా? అలా తీసుకోండి. మధ్య పదాలు 6 × 27 ఈక్వల్స్ టు అంత్య పదాలు 9 × 18 అవుతుందా లేదా అని చూడాలి. అప్పుడు 6 × 42, 6 2 12 ప్లస్ ఇక్కడ చూడండి 4 అంటే 16 అవుతుంది. మరి 9 8 72, 9 1 9 + 7 ఎంత అంటే 16. సో 162 ఈక్వల్స్ టు 162 అయిందా? అయింది, రైట్. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చేస్తున్నాం. మరి రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, సపోజ్ 2:3, అలాగే 4:5 తీసుకున్నాం, రైట్. మరి ఇదొక రేషియో అంటున్నాం, ఇదొక రేషియో అంటున్నాం. ఈక్వల్ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రాపోర్షన్. మరి 2 రేషియోస్ని ఈక్వల్ చేయాలంటే ఎలా రాయాలి? ఏ ఫార్మేషన్? 2:3, డబల్ ఎలా రాసుకుంటాం? 4:5. మెయిన్ టర్మ్స్ ఏంది ఇందులో? 3 × 4. 3 × 4 ఎంత? 12. మరి 2 × 5 ఎంత? 10. మరి 12 = 10 అవుతుందా? నాట్ ఈక్వల్స్. అంటే ఇది ప్రాపోర్షన్ కాదు. ప్రాపోర్షన్ మెథడ్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తాం, అర్థమవుతుందా? అదొకటి అయిపోయింది. మరి ఇందులో మనం ఇంకోటి ఏం తీసుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ కూడా రాసుకోండి. దీన్ని ఏం రాసుకోవచ్చు అన్నట్టు? మీన్ టర్మ్స్ అంటాం దీన్ని. సో బీసీలను రాయాలి కదా. సో బీసీలను మనం ఏం రాసుకోవచ్చు అంటే మీన్ టర్మ్స్ అని తీసుకోవచ్చు, మీన్ టర్మ్స్. అలాగే ఏడీలను ఏమంటాం అంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం, రైట్. ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఇది మీన్ టర్మ్స్, ఎక్స్ట్రీమ్స్ అనేది ఫాలో అవుతాం, రైట్. మరి దీంట్లో మనకి అడిగేది క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే ఫోర్త్ ప్రాపోర్షన్ అని రాయొచ్చు. సో ఫోర్త్ ప్రాపోర్షన్ క్లియర్ కదా. సో ఫోర్త్ ప్రాపోర్షన్ని మనం 4వ అనుపాతం అనొచ్చు. సో 4వ అనుపాతం, సో 4వ అనుపాతం అంటాం దాన్ని. లేదా సో 4వ అనుపాతం అనొచ్చు, లేదా ఏమనొచ్చు అని అంటే చతుర్థ అనుపాతం అనొచ్చు. చతుర్థ అనుపాతం. ఎందుకు నేను డబుల్ అంటున్నా అంటే ఏ వర్డ్లో ఇచ్చేది తెలియదు. ఫోర్త్ ప్రాపోర్షన్ అనొచ్చు, చూడండి ఫోర్త్ ప్రాపోర్షన్ అనొచ్చు, లేదా ఇలా చతుర్థ అనుపాతం అనొచ్చు, లేదా 4వ అనుపాతం తెలుగులో అయితే. అసలు ఈ ఫోర్త్ ప్రాపోర్షన్ కాన్సెప్ట్ ఏంటి అర్థమవుతుందా? ఈ ఫోర్త్ ప్రాపోర్షన్ అంటే ఏంటి అనేది కదా నాకు కావాలి. సో సేమ్ లైక్ దీనిలాగా, రైట్. ఇప్పుడు నేను A:, అలాగే B రాసిన, మళ్ళీ డబల్ ఏం రాసిన, C:, ఏం రాసిన, D. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏని 1 గాను, ఇక్కడ ఏ 1 అనేది చెప్పాం, బట్ అనుకోండి అట్లా. ఇది B అంటే 2 గాను, C అంటే 3 గాను, D అంటే 4 గాను అనుకోండి. అంటే ఉన్న ABCDలను 4 నెంబర్స్గా మార్చుకోండి. 1 2 3 4. మరి అందులో 4 ఉందంటే నాకు డిఏ కదా కావాలి.
అలాంటప్పుడు మీన్ టర్మ్స్ ఇది అలాగే తీసుకోవద్దు. మీన్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే బీసీ ఈక్వల్స్ నీకు ఏం కావాలి, ఏడి అవ్వాలి. మరి బీసీ ఈక్వల్స్ ఏడి అయినప్పుడు అందులో నాకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డి. మరి ఫైండ్ అవుట్ చేయాల్సింది డి కాబట్టి మరి డి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మరి ఏ అనేది అడ్డుపోతే ఏమవుతుంది, బై అవుతుంది, రైట్. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, బీసీ బై ఏ అంటే 4వ అనుపాతానికి ఫార్ములా ఏమని చెప్పచ్చు. సో డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ అనేది మనం 4వ అనుపాతానికి ఫార్ములా అని చెప్తాం. ఇది మనం క్వశ్చన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం. క్లియర్ కదా. సో ఈ రకంగా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇది ఒక కాంబినేషన్ క్లియర్ అయిపోయింది. చతుర్థ అనుపాతం అంటే సో ఈ రకంగా మనం డి కావాలి, డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ అని తీసుకోవచ్చు. మరి దాని తర్వాత మరి 3వ అనుపాతం ఉంటుంది కదా, సో దాన్ని మనం థర్డ్ ప్రపోర్షన్ అనొచ్చు. అలాగే నెక్స్ట్ దాని తర్వాత 2వ అనుపాతం ఉంటుంది కదా, దాన్ని సెకండ్ ప్రపోర్షన్ అంటాం. 2వ అనుపాతం అనొచ్చు, సెకండ్ ప్రపోర్షన్ అనొచ్చు. అంటే 1 అని ఉండదు, నేను రాసినట్టుగా 1 ఉండదు కానీ 2, 3, 4 ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, 4 అయింది. అంటే ఇంకా థర్డ్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే ఇప్పుడు ఫోర్త్ అండ్ సెకండ్ కాంబినేషన్ అడుగుతున్నాడు, అలాగే ఫోర్త్ అండ్ థర్డ్ కాంబినేషన్ అడుగుతున్నాడు, అలాగే సెకండ్ అండ్ థర్డ్ కాంబినేషన్ అడుగుతున్నాడు. సో ఈ రకంగా అన్నట్టు ఏదైనా అడుగుతున్నాడు, సెకండ్ అండ్ థర్డ్ కాంబినేషన్ ఆ రకంగా అడుగుతున్నాడు. అంటే కాంబినేషన్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే నేను ఏమంటున్నా, సో థర్డ్ ప్రపోర్షన్ తీసుకోవాలి, రైట్. సో థర్డ్ ప్రపోర్షన్ అని రాయండి, రైట్. థర్డ్ ప్రపోర్షన్ అని తీసుకుంటే థర్డ్ ప్రపోర్షన్ దాన్ని తెలుగులో ఏమనొచ్చు అని చెప్తున్నా నేను, 3వ అనుపాతం అనొచ్చు. 3వ అనుపాతం, రైట్. సో 3వ అనుపాతం అన్నప్పుడు 3వ అనుపాతం దాన్ని ఇంకో పదం ఏమనొచ్చు అని అంటే సో తృతీయ అనుపాతం అనొచ్చు. సో తృతీయ అనుపాతం, సో తృతీయ అనుపాతం అనొచ్చు. క్లియర్ కదా. సో మరి ఈ తృతీయ అనుపాతం అంటే ఏంటిది, మరి ఇక్కడ సో దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. క్లియర్ కదా, రైట్. సో ఇది ఒకటి కాన్సెప్ట్. మరి థర్డ్ ప్రొఫెషన్ అన్నప్పుడు మనం ఫోర్త్ అన్నప్పుడు ఏం రాసినాం, ఏబిసిడి అని రాసినాం కదా. మరి 3వది అన్నప్పుడు మనం అలా రాయకూడదు. ఎలా రాయాలంటే A/B C మళ్ళీ B/C గానే రాయాలి. మనకు B/C గానే రాయాలి అన్నట్టు. క్లియర్ కదా. సో ఏం రాసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ, సో B/C మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఎందుకు, 3వ అనుపాతం అన్నప్పుడు నాకు 3 నెంబర్సే ఉండాలి. ఎందుకంటే రీజన్ కూడా నాకు కావాలి. సో 3వ అనుపాతం అంటే నాకు కావాల్సింది ABC అంటే 3 నెంబర్లే కదా. మరి 3 నెంబర్లను నాకు 2 రేషియోలు అన్నా కదా నేను. ఇప్పుడు ప్రాపోర్షన్ అంటే ఏంటిది, 2 నిష్పత్తుల సమానత్వమే మనం అనుపాతం అంటాం. 4వ అనుపాతంలో నాకు 4 నెంబర్లు అవసరం, 3వ అనుపాతంలో నాకు 3 నెంబర్లు అవసరం. అప్పుడు నాకు 3 నెంబర్స్ అవసరం అంటే నాకు 2 రేషియోలు కావాలి కదా. అప్పుడు ఏబి కాంబినేషన్ ఒక రేషియో, అలాగే నెక్స్ట్ కాంబినేషన్ ఏం తీసుకోవచ్చు, బీసీ కాంబినేషన్ ఒక రేషియో. దాన్ని మనం ఈక్వల్ చేస్తే ఇలా వచ్చింది. అర్థమవుతుందా. అప్పుడు మనం B/B ఏం రాసుకోవచ్చు, B². A/C ఏమవుతుంది, AC అవుతుంది. కానీ నాకు ఇందులో కావాల్సింది ఏంటి, C. మరి C కావాలి కాబట్టి A ఇటు వస్తే ఏమవుతుంది, బై. అప్పుడు B²/A అని తీసుకోవచ్చు. అంటే 3వ అనుపాతం ఫార్ములా ఏం రాసుకోవచ్చు, B²/A అని తీసుకోండి. అది క్లోజ్. క్లియర్ కదా. మరి నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే సెకండ్ ప్రపోర్షన్ అంటాం. సెకండ్ ప్రపోర్షన్. సో సెకండ్ ప్రపోర్షన్ అని తీసుకోవచ్చు. దాన్ని ఇంగ్లీష్లోనే మీన్ ప్రపోర్షన్ కూడా అంటాం, రైట్. మీన్ ప్రపోర్షన్. సో మీన్ ప్రపోర్షన్ అనొచ్చు. మరి తెలుగులో అయితే అది 2వ అనుపాతం అనొచ్చు, లేదా మధ్యమ అనుపాతం అనొచ్చు. సో మధ్యమ అనుపాతం అనొచ్చు, లేదా సో ఇక్కడ ద్వితీయ అనుపాతం అనొచ్చు. ద్వితీయ అనుపాతం అనొచ్చు, రైట్. సో ఇలాంటి పేర్లు ఉంటాయి. 2వ అనొచ్చు, మధ్యమ అనొచ్చు, ద్వితీయ అనొచ్చు. ఈ రకంగా సెకండ్ ప్రపోర్షన్ తీసుకుంటాం. మీన్ ప్రపోర్షన్ అనొచ్చు. దాన్ని అన్ని ఐడియా ఉండాలి. సో దాన్ని మనం సెకండ్ ప్రపోర్షన్, మధ్యమ ప్రపోర్షన్, ఇక్కడ అనుపాతం, ద్వితీయ అనుపాతం అనొచ్చు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి నేర్చుకుందాం. మరి ఈ కాన్సెప్ట్లో మీరు 3వ అనుపాతంలో ABC 3 నెంబర్లు కదా, మరి ఇక్కడ మరి 2 కదా అని అనుకోవద్దు. సో 2వ అనుపాతంలో కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే ABCనే వాడాలి. సో ABCనే యూజ్ చేయాలి, D ఉండదు, రైట్.
అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? A:B, మళ్ళీ ఏం రాసుకోవచ్చు? B:Cగా రాసుకోవచ్చు. మరి ఇలా రాసుకుంటే B ఏం రాసుకోవచ్చు? B². A:C ఏమవుతుంది? AC. కానీ నాకు రెండో అనుపాతం అంటే ఏంటి? మూడో అనుపాతం అంటే నాకు C, రైట్. మూడో అనుపాతం అంటే నేను అన్నా కదా ఇంతకుముందు, A అంటే 1, B అయితే 2, C అయితే 3, అలాగే D అయితే 4 అని. C అయిపోయింది. రెండోదంటే Bఏ కదా. మరి నాకు ఓన్లీ B కావాలి, కానీ B² ఉంది కదా అక్కడ, అందుకోసం ఓన్లీ B రావాలి. స్క్వేర్ అడిపోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అప్పుడు రూట్ AC. సో దీన్ని మనం రెండవ అనుపాతం ఫార్ములాగా తీసుకుంటాం. క్లియర్ కదా? రెండవ అనుపాతం ఫార్ములా. ఇప్పుడు సో ఇక్కడ నేను 4th వన్ తీసుకున్నా, 3rd వన్ తీసుకున్నా, 2nd వన్ తీసుకున్నా, రైట్. సో ఇక్కడ ఎనీ టూ కాంబినేషన్. సో ఇక్కడ ఎనీ టూ కాంబినేషన్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎనీ టూ కాంబినేషన్ అని తీసుకుంటున్నాం. సో ఎనీ టూ కాంబినేషన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఎనీ టూ కాంబినేషన్ అనేది ప్రజెంట్ అడుగుతున్నాడు. ఏవైనా రెండింటి మధ్య సంబంధం అన్నట్టు, ఏవైనా రెండింటి మధ్య సంబంధం అని చెప్పుకోండి. ఇప్పుడు నేను 4th and 2nd అని తీసుకుంటున్నా. ఏవైనా రెండింటి సంబంధం అన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, సో 4th ప్రపోర్షన్ అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2nd ప్రపోర్షన్ తీసుకుంటున్నాం. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అన్నప్పుడు 4th ప్రపోర్షన్ నాకు D= ఏమని తీసుకున్నా? నేను 4th ప్రపోర్షన్ D= ఏం తీసుకున్నా? BC/A తీసుకున్నా. ఈస్ట్ అంటే రిలేషన్ రేషియో. 2nd ప్రపోర్షన్ ఏముంది? రూట్ AC వచ్చింది. అంటే అక్కడ క్వశ్చన్లో వాల్యూస్ బట్టి ఫాలో అవుదాం, కానీ ఇప్పుడైతే కాంబినేషన్ ఇలా తీసుకోండి. సో BC/A, సో ఈస్ట్ రూట్ AC అని తీసుకోవచ్చు. క్లియర్. మరి నెక్స్ట్ కాంబినేషన్, నెక్స్ట్ 2nd వన్. సో అలాగే 4th ప్రపోర్షన్ అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే 3rd ప్రపోర్షన్ కాంబినేషన్ చూద్దాం, రైట్. మరి 4th ప్రపోర్షన్ అన్నప్పుడు మీరు ఏం రాసిరు చెప్పండి? సేమ్ BC/A రాసినామా లేదా? మరి నెక్స్ట్ రేషియో, మరి థర్డ్ రేషియో ప్రాపోర్షన్ ఏం రాసినాం మనం? B²/A రాసినాం. సో B²/A రాసినాం. మరి దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, B² ఇక్కడ B² ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. మరి అక్కడ ఒకటి ఉంది కాబట్టి దాన్ని C:Bగా మనం దాని యొక్క రిలేషన్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? రైట్. ఇది కంప్లీట్. మరి 3rd వన్ కాంబినేషన్ ఏంటిది అని అంటే, సో ఇక్కడ థర్డ్ అండ్ 2nd కాంబినేషన్ తీసుకుంటాం. 3rd and 2nd కాంబినేషన్. మరి ఇది ఎప్పుడు చేస్తాం? మరి 3rd కాంబినేషన్ ఏంటి అంటే 3rd వన్ ఏంటి? B²/A. మరి రెండోది ఏంటి? సో రూట్ AC. అప్పుడు రెండోది రూట్ AC కాబట్టి మరి ఇక్కడ క్యాన్సల్ అయితే క్యాన్సల్, వాల్యూని బట్టి క్యాన్సల్ అవుతుంది ప్రాబ్లమ్స్లో. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? సో B²/A అలాగే సో ఈస్ట్ రూట్ AC అని తీసుకోవచ్చు. సో దిస్ వన్ ఇస్ ద కాంబినేషన్ కాన్సెప్ట్. సో 4th and 2nd, 4th and 3rd and 3rd and 2nd. సో ఇక్కడ వరకు మనము సో ఇంట్రొడక్షన్ పార్ట్. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ క్లాస్లో మనకి ఏముంటాయంటే బేసిక్ క్వశ్చన్ నుండి వెళ్ళిపోదాం, రైట్. సో బేసిక్ క్వశ్చన్లోనే మన కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిండు, అంతకుముందు 18లో కూడా అడిగిండు. సో ప్రతి చోట మనకి ఏ కాంబినేషన్లో క్వశ్చన్స్ అడిగిండు, ఏపీలో అడిగిన క్వశ్చన్లు, మన తెలంగాణలో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రజెంట్. ఇప్పుడు నేను క్లాస్ చెప్పక ముందు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా జరగని మనకి ఒక కొత్త మోడల్ ఉంది అని అంటే దీనిలో తీసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. సో మీరు క్లియర్గా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. నేను చెప్పినట్టుగా క్లియర్గా చదువుకోండి, నోట్స్ రాసుకోండి. అర్థమవుతుందా? సో నేను రేషియో డెఫినేషన్ ఎందుకు అవుతుంది, ఎందుకు కాదు, ఆ రేషియో A:Bని ఎలా రాయొచ్చు, దాని ఇన్వర్స్ కాన్సెప్ట్, అలాగే 3 నెంబర్స్, అలాగే 4 నెంబర్స్, అలాగే స్క్వేర్ రూట్ మనం వర్గ నిష్పత్తి అన్నాం కదా, డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ అనొచ్చు. సో అలా అన్నట్టు సబ్ ట్రిప్లికేట్ అనొచ్చు దాన్ని మనం. మళ్ళీ ఇంకోటి ఏం తీసుకున్నాం మనం? కాంపౌండ్ రేషియో తీసుకున్నాం. కాంపౌండ్ రేషియోలో 3 కూడా చెప్పినాం, మొన్న రీసెంట్గా అడిగిండు అని. మళ్ళీ అలాగే ప్రాపోర్షన్ కాన్సెప్ట్ తీసుకున్నాం, ఈక్వల్ ఎలా చేస్తాం, మీన్ టర్మ్స్ ఏంటి, ఎక్స్ట్రీమ్స్ ఏంటి, అలాగే 4th ప్రాపోర్షన్ కానీ 3rd కానీ అలాగే 2nd కానీ తీసుకున్నాం, కాంబినేషన్ తీసుకున్నాం, రైట్. ఇదంతా మనకు ఇది ఇంట్రడక్షన్ సంబంధించిన పార్ట్ అన్నట్టు. సో క్లియర్గా నేర్చుకోండి. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, రైట్.